రెండోసారి ఎమ్మెల్సీ వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీ మీద ప్రేమతో, కార్యకర్తగా ఉన్నటువంటి వీర్రాజు గారి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అభినందన సభ. వీర్రాజు గారు లాంటి వ్యక్తికి రెండోసారి శాసనమండలి సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా వ్యక్తం చేయదు. చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ కూడా వీర్రాజు గారికి ఇస్తే మాకెవ్వరికీ అభ్యంతరం లేదు. వీర్రాజు గారు కాకపోతే, వీర్రాజు గారు కనుక కాకపోతే, వీర్రాజు గారు వద్దనుకుంటే మేము ప్రయత్నం చేసుకుంటాం. కానీ వీర్రాజు గారికి ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేస్తే అందరూ ఎవరైతే ఆశించారో వారంతా కూడా ఏకాభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తకి ఎంత పెద్ద ఎత్తున గుర్తింపు ఉంటుందనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇవాళ ముఖ్యంగా మా జిల్లాతో వీర్రాజు గారికి ఉన్నటువంటి అనుబంధం, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు జిల్లా కూడా ఉంది. విక్రమ్ కిషోర్ గారు కూడా వచ్చినట్టున్నారు, నేను ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను ఇందాక. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు గారు తిరగనటువంటి గ్రామం లేదు. సోము వీర్రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కానీ 10 మంది కార్యకర్తలను పేరు పెట్టుకుని పిలిచేటువంటి పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా కన్నా పశ్చిమ గోదావరి జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది. నాలాంటి కార్యకర్తలు ఒకడు కేంద్ర మంత్రి అయినా, మాణిక్యాలరావు లాంటి ఒక కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా దానికి ప్రేరణ స్ఫూర్తి సోము వీర్రాజు గారు అని చెప్పడంలో నేనేమీ కూడా సందేహించను. వీర్రాజు గారు భీమవరంలో చదువుకున్నారు, డిఎన్ఆర్ కళాశాలలో. ఆ ప్రాంతం మీద మంచి మిత్రులు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ఆయన చదువుకునేటువంటి సమయంలో పాగా సత్యనారాయణ గారు కూడా కళాశాలలో చదువుకున్నారు. వీర్రాజు గారు ఆ తర్వాత కాలంలో విద్యార్థి పరిషత్తులో పనిచేసిన తర్వాత పార్టీలో బాధ్యత తీసుకున్నారు. తీసుకున్నాక భీమవరంలో కార్యకర్తల సంఖ్యని పెంచాలి, అప్పుడు పార్టీలో భీమవరం ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి కులాలు ఏతున్నాయో ఆయన కులాల గురించి కాదు, ఆయన ఆలోచన విధానం గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కాపుల నుంచి పార్టీలో నాయకులు ఉన్నారు, అప్పటికే బీసీ నాయకులు ఉన్నారు పార్టీలో. కానీ భీమవరంలో ఒక క్షత్రియుడు, యాక్టివ్గా ఉండేటువంటి క్షత్రియ యువకుడు మనకి కావాలి అని నేను వాస్తవంగా వామపక్ష విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసేటువంటి నాయకుడు. నాకు పెద్దగా అవగాహన లేదు. ఉదయం పూట కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని, విద్యార్థి సంఘం ఏఏఎస్ఎఫ్లో పనిచేసేవాడిని, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేసి. ఆ సమయంలో వీర్రాజు గారు ఒక క్షత్రియుల్ని ఈ ప్రాంతంలో మనం పికప్ చేయాలనేటువంటి ఆలోచనతో సత్యనారాయణ గారిని తీసుకుని నన్ను కలవడం, పదే పదే కలవడం. వెహికల్స్ లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. ఇక్కడ గోదావరి స్టేషన్లో రైలు ఎక్కి, భీమవరం రైల్వే స్టేషన్లో దిగి, రిక్షా ఎక్కి
మన ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర కూర్చుని ఉండి సాయంత్రం వరకు నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరాలి అని దాని సిద్ధాంతం అని చెప్పి ఒత్తిడి తెచ్చి నేను 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను అంటే దానికి కారణం సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం నేను సగర్వంగా చెప్పాను. ఆయన అడుగుజాడలో పనిచేశాం పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను కానీ మాణిక్యాలరావు గారు కానీ పివిఎస్ వర్మ గారు కానీ పాకా సత్యనారాయణ గారు కానీ మాలతీరాణి గారు కానీ అందరం కూడా, ఎందుకంటే ఆయన కష్టపడేటువంటి విధానం, కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు మనం సరిగా పని చేయనటువంటి సందర్భంలో మందలించినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. తిడతారు, ఇంకా బాగా పనిచేయాలనేటువంటి ఒక తపన ఆయనకి. మాకు బాధ కలిగేది, ఎందుకు ఈ విధంగా ఈయన కోప్పడుతున్నారని. కానీ తర్వాత అర్థమయ్యేది ఆయన ఎందుకు మా మీద కోప్పడారనేటువంటి విషయం. నాకు కూడా కోపం ఎక్కువ, నాకు కూడా చాలా కోపం ఎక్కువ. కానీ నేను ఒక్కరిని కోపాన్ని తమాయించుకుని పనిచేశానంటే అది సోమ వీర్రాజు గారితో మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు ఆ విధంగా పనిచేశానంటే అనుక్షణం పార్టీ కోసం పరితపించేటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేయాలనేటువంటి తపన, పార్టీని పికప్ చేయాలనేటువంటి తపన. ఆ తపనతో మనకు స్ఫూర్తి నుంచి పార్టీలో జాయిన్ చేసి మనం నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన మీద కొన్ని సందర్భాల్లో కోప్పడినా మనం తమాయించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు సోమ వీర్రాజు గారితో ఈనాటి వరకు విభేదించలే. అదేవిధంగా తర్వాత కాలంలో 91లో నేను మొదటి సమావేశానికి వచ్చినప్పుడు రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, ఆ తర్వాత యువమోర్చా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు అని చెప్పడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా. అంటే పని చేసేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిత్రపక్షాలతో కలిసి పనిచేసినటువంటి సందర్భం అంటే ఎక్కడ కార్యకర్తలకు అవమానం జరిగినా, భారతీయ జనతా పార్టీ చిన్నచూపు చూసినా సహించకుండా నిర్మోహమాటంగా కార్యకర్తల తరపున మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి సోమ వీర్రాజు గారు అనేది సందేహం ఉంది. సందర్భంలో పార్టీలో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి రాష్ట్రమంతా పర్యటించి కార్యకర్తలకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు. ఆ తర్వాత 24 ఎన్నికలు జరిగాయి. 24 ఎన్నికల్లో రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే సోమ వీర్రాజు గారికి ఎక్కడా కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆయన అడగలేదు. పార్టీ చేయమంటే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం మీ అందరికీ వాళ్ళు చెప్తున్నా. చాలా మందికి విషయాలు తెలియాలి కాబట్టి మీరంతా అడగండి. మీరు అడగండి. సీట్ అడిగేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా హక్కు, అధికారం ఉన్నాయంటే అది మీకు ఉంది, అడగండి అంటే నేను అడగను. పార్టీ అవకాశాన్ని బట్టి పార్టీ అవకాశం ఇస్తుంది, కానీ నేను అడిగేటువంటి ఆలోచన నాకు లేదు. ఇది భారతీయ జనతా పార్టీలో పద్ధతి కాదని చెప్పినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు. నాకు అవకాశం వచ్చింది, నేను కార్యకర్తను. నాకంటే పనిచేసేటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్లో నరసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి రావడం ఒక ఎత్తు అయితే,
భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి సందర్భంలో అనేక మంది ఆ పార్లమెంట్ సీటుపై దృష్టి పెట్టి నర్సాపురం పార్లమెంట్ సీటుపై కన్ను వేసి 100 కోట్లు ఖర్చు పెడతాం, ఆ పార్లమెంట్ సీటు మాకు ఇవ్వాలి అనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు లేకపోతే కొత్తగా చేరినటువంటి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే అక్కడ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కావాలి, ఒక పార్టీ కార్యకర్త కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి, నిలబడినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు అంటే ముఖ్యంగా మొట్టమొదటి ప్రయారిటీ పార్టీ అయితే నన్ను అడుగడుగునా ప్రోత్సహించి నేను అభ్యర్థిని చేసినటువంటి వ్యక్తి, నా గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలను ఎమ్మెల్యేని చేస్తుంది, పార్లమెంటు సభ్యులు చేస్తుంది, ఎమ్మెల్సీని చేస్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గ్రహించాలి. నేను కూడా ఇబ్బందులు పడ్డాం. గతంలో టికెట్లు వచ్చినటువంటి సందర్భంలో పొత్తుల్లో భాగంగా కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు సీనియర్ కార్యకర్తలుగా మేము కూడా ఇబ్బందులు పడ్డాం. 9 సంవత్సరాల పాటు జిల్లా బీజేపీ, ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లో కార్యకర్తలకు పడ్డ కష్టాలు చూసి మన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎంపీలైనా శాసన ఎమ్మెల్యేలైనా మన కార్యకర్తలను రెండో ప్రయారిటీగా చూడడం సహించలేక అనేక రాత్రులు నిద్ర పట్టకుండా గడిపినటువంటి రోజులు ఉన్నాయి. చెప్పుకునేటువంటి నాయకులు తక్కువ మంది ఉన్నారు. సోము వీర్రాజు గారు, ఒకనొక సమయంలో వేణుగోపాల్ రెడ్డి గారు, ఆ తర్వాత రవీంద్ర రాజు గారు సంఘటనా మంత్రులు. స్వార్థం ఉండదు కాబట్టి మన బాధ ఎన్నో ఉంటే వాళ్ళకి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఏదంగా నాకు అవకాశం వచ్చింది, పెద్ద ఎత్తున మెజార్టీతో నెగ్గాను. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 25 పార్లమెంట్ సీట్లు ఏదైనా మొట్టమొదటి నెగ్గేటువంటి పార్లమెంట్ సీట్ ఉందనంటే అది భాజపా కార్యకర్త పోటీ చేసినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పు. నెగ్గాక మంత్రినయ్య ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు. ఇది కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను గుర్తించే విధానం అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అవకాశం వచ్చినప్పుడు నన్ను పార్లమెంట్ సభ్యుని చేసింది, మంత్రిని చేసింది, సత్యకుమార్ గారిని రాష్ట్ర మంత్రిని చేసింది, వీర్రాజు గారిని రెండోసారి ఎమ్మెల్సీ చేసింది, గతంలో మాధవ్ గారిని ఎమ్మెల్సీ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీస్గా అయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్తాం. దయచేసి అందరూ కూడా పనిచేసే విధానాన్ని అలవాటు చేసుకో. చాలా మంది కొత్త కార్యకర్తలు వచ్చారు. మన సిస్టంలో పనిచేసే విధానం దయచేసి అవలంబించుకోవాలి. వీర్రాజు గారు ఏ రకంగా పనిచేశారు పార్టీ కానీ ఉదాహరణగా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో పైరువీళ్ళకి ఆస్కారం ఉండదనేటువంటి విషయాన్ని మొత్తం ముందుగా కార్యకర్తలంతా గ్రహించారు. ఢిల్లీ చుట్టూరు 10 సార్లు తిరిగిన పైరువీల ఆధారంగా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీలో పదవులు వస్తాయి అంటే అది మన యొక్క సరైనటువంటి అభిప్రాయం కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. దానికి ఉదాహరణ వీర్రాజు గారు రెండోసారి ఎమ్మెల్సీ కావడం. వీర్రాజు గారు ఒకసారైనా ఢిల్లీ వెళ్ళారా? ఎమ్మెల్సీ కావాలని అడిగారా? అసలు ఎమ్మెల్సీ సీటు మనకు వస్తుంది, 4 సీట్లలో మనకు వస్తుంది అనేటువంటి ఆలోచనే మనకు ఎవరికి లేనటువంటి పరిస్థితి. ఒకరోజు ముందు మనకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం, వారు 4కి 3 ప్రకటించుకుని ఒకటి జనసేనకి ఇవ్వడం, ఇది బీజేపీకి ఇస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన కార్యకర్తల్లో.
వీర్రాజు గారికి ఏమండి ఎమ్మెల్సీ అవకాశం ఉంది, ప్రయత్నం చేద్దామంటే మన పార్టీలో ప్రయత్నం చేయడం ఉండదు, ఎవరిని ఎమ్మెల్సీని చేయాలనేటువంటి విషయం కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే పార్టీ నాయకత్వానికి తెలుసు, పార్టీకి అహర్నిశలు ఎవరైతే కష్టపడి పనిచేశారు, పార్టీలో క్రమశిక్షణతో పనిచేశారు, గత ఎన్నికల్లో అవకాశం రానప్పటికీ పోటీ చేయడానికి అంత క్రితం 7-8 నెలల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రం అంతా కార్యకర్తలు ప్రేమించేటువంటి వ్యక్తికి 2024లో పోటీ చేయడానికి అవకాశం రానప్పటికీ ఒక్క మాట అయినా మాట్లాడారా వీర్రాజు గారు నేను అడుగుతూ ఉన్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటుతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా తిరిగి ఏమాత్రం కూడా బాధ లేకుండా పనిచేసినటువంటి వీర్రాజు గారు కాబట్టి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ వీర్రాజు గారి సిన్సియర్ను గుర్తించే ఢిల్లీ పెద్దలు వీర్రాజు గారిని పిలిచి ఎమ్మెల్సీకి నామినేషన్ వేయమని చెప్పారు. రెడ్డి కాలా వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఆశించలే, ఓటర్ లిస్టులో పేరు చూసుకోలే, ఏమీ రెడీ చేసుకోలే నామినేషన్ కావాల్సి. ఉదయం 10:30కి ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు పరిగెట్టుకుంటా వెళ్ళి హెలికాప్టర్ మీద స్పెషల్ ఫ్లైట్లో మ్యాండేట్ వచ్చి అన్నీ రెడీ చేసుకుని ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు గారు నామినేషన్. అంటే పార్టీకి ఏ సందర్భంలో ఎవరికి ఏ సమయంలో అవకాశం ఇవ్వాలనేటువంటి విషయంలో పార్టీ పెద్దలకి ఒక ఆలోచన ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నా. నాకు ఇబ్బందిగా ఉండేది చెప్పాలి నా మనసులో ఉన్నటువంటి మాట. నేను కేంద్ర మంత్రిని అయ్యా, 91 నుంచి నన్ను ఎన్ని తప్పులు చేసినా, ఆవేశపడినా, కోప్పడినా నన్ను మందలించి నన్ను సరైన మార్గంలో పెట్టినటువంటి వ్యక్తులు చలపతిరావు గారు, వీర్రాజు గారు. ఈయన పికప్ చేసినటువంటి మాణిక్యాలరావు గారు మంత్రి అయ్యాడు. ఆయన పికప్ చేసినటువంటి కార్యకర్తను నేను కేంద్ర మంత్రిని అయ్యాను. సోము వీర్రాజు గారు ఏ బాధ్యతలు లేకుండా ఉంటే నా మనసులో బాధ ఉంది. ఆయన కలిసినప్పుడల్లా నేను ఇబ్బంది పడేవాడిని. కానీ చివరికి పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా గర్వపడేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకుంది అనేటువంటి విషయం. కాబట్టి చాలా సమయమైంది. మీ అందరికీ కూడా చెప్తున్న కార్యకర్త మిత్రులకి కష్టపడి పనిచేయండి. 91లో మేము పనిచేసినప్పుడు, అంత క్రితం 80 నుంచి సోము వీర్రాజు గారు పనిచేసినప్పుడు సౌకర్యాలు లేవు, ఎవరింట్లో టెలిఫోన్స్ లేవు, ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ లేదు, మొబైల్ ఫోన్ కాదు మామూలు ఫోన్ కూడా లేదు ఎవరిళ్లలో, ఎవరికి మోటార్ సైకిల్ లేదు వీర్రాజు గారితో సహా. ట్రైన్ ఎక్కితే ట్రైన్ దిగడం, లేకపోతే మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కడం. వాళ్ళందరికీ కార్లు వచ్చాయి, ఆదాయ మార్గాలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది. ఎంత పని చేస్తే అంత పని చేసుకున్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది. కాబట్టి పని చేయడం అనేది అలవాటుగా చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ పోతే పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుంది. మీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మందిని ఎమ్మెల్సీలను, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని కూడా చేస్తుంది అనేటువంటి విషయం చెప్తాం. మన బాధ్యత మనం గుర్తించి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. వేల మంది దగ్గర ప్రచారకుల వ్యవస్థ ఉంది.
ప్రచారకులు ఏం ఆశించి రాత్రింబావుల్లో పనిచేస్తారనేటువంటి ఒక ఉదాహరణ ఆలోచన మనం చేయాలి. పదవి ఆశించకుండా, వివాహాలు చేసుకోకుండా, నిరంతరం పర్యటనలు చేస్తూ, సమాజాన్ని జాగృతం చేస్తూ, మన గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ప్రచారకులు ఏం ఆశించి వాళ్ళు పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలి దయచేసి. అదేవిధంగా చెప్తున్నా, చాలామంది కొత్తగా వచ్చారు పార్టీలోకి, చాలామంది సీనియర్స్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉండవు. ఒకే ఒక రాజకీయం భారతీయ జనతా పార్టీ రాజకీయం. గ్రూపులు కట్టి రాజకీయాలు చేయాలి అంటే భారతీయ జనతా పార్టీలో చెల్లదు అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి దయచేసి. భారతీయ జనతా పార్టీలో గ్రూపులు పెట్టి రాజకీయాలు చేయాలనుకునేటువంటి వ్యక్తులు చాలామంది చరమగీతం పాడింది పార్టీ అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుంచుకోవాలి. పనిచేసేవాడే నాయకుడు భారతీయ జనతా పార్టీలో. నాయకుల చుట్టూ తిరిగినంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో సాగదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి దయచేసి. గ్రూపు రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో లేవు, ఉండకూడదు. అంటే అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి కొంతమంది కార్యకర్తలకు, కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కొంతమంది కార్యకర్తలకు, కొంతమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన ఫలానా కార్యకర్త, ఫలానా వారు గ్రూపు అని రాజకీయం చేస్తే పార్టీ, జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు చూస్తూ ఊరుకోవనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. ఏడైనా గ్రూపులు కట్టామా? వీర్రాజు గారికి 10 అసెంబ్లీలో 6 పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట కూడా సీటు రాకపోతే వీర్రాజు గారు నోరిప్పి మాట్లాడారా? అందరు విజయానికి కష్టపడి పనిచేశారు. అటువంటి వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. కాబట్టి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిరంతరం చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఈ వారంలో అసెంబ్లీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు పెట్టమన్నారు. 10వ తారీఖున పల్లికి పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ పిలుపుచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ కార్యక్రమాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ కావాలి. అసెంబ్లీ వారి క్రియాశీలక సభ్యుల సమావేశాలు విస్తృతంగా జరగాలి. పల్లికి పోదాం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు 8 గంటల పాటు గ్రామంలో ఉండమని పార్టీ కార్యాచరణ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా, వీర్రాజు గారి ఊరికే అవకాశాలు రాలే, శ్రీనివాసవర్మ కూడా ఊరికే అవకాశాలు రాలే, మాణిక్యాలరావు గారికి కానీ, మాధవ్ గారికి కానీ ఊరికి అవకాశాలు రాలే. రేపొద్దున వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. వారంతా కూడా కష్టపడి పనిచేశారు సంవత్సరాల పాటు నిబద్ధతతో. కాబట్టి ఆ విధంగా పనిచేయడం ద్వారా మరి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ అభివృద్ధిలో మనమంతా కూడా ముఖ్యమైనటువంటి భూమికి పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, మరి ఈవేళ రెండోసారి ఎమ్మెల్సీగా అయినటువంటి సోమ వీర్రాజు గారిని మనసారా కూడా అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఆయన మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.